సమ్మర్లో మట్టి కుండలోని నీటిని తాగడానికి ప్రజలు ఎంతో ఆసక్తి చూపుతారు. ఫ్రిడ్జ్ నీళ్ల కంటే మట్టి కుండలోని నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నమ్ముతారు. ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్న మట్టి కుండలను కొనుగోలు చేసి జనం ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. వేసవి కాలంలో మట్టి పాత్రలకు పెరిగిన డిమాండ్పై మరింత సమాచారం సాగర్ అందిస్తారు. ఆరోగ్యమన్నారు పెద్దలు. అట్లాంటి ఆరోగ్యాన్ని రక్షించుకునేందుకు జనాలు పూర్వ పద్ధతులను అవలంబిస్తున్నారు. ఈ వేసవిలో రంజాన్లకు మట్టి పాత్రలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. న్యాచురల్ పద్ధతిలో ఈ త్రాగునీరు ఎక్కువగా రంజాన్లలో దొరుకుతుంది కాబట్టి రంజాన్లకు డిమాండ్ ఎక్కువగా పెరిగిపోయింది. ప్రస్తుతం మనము మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో ఉన్న రంజాన్ల కొనుగోలు కేంద్రం దగ్గర ఉన్నాము. ఈ కొనుగోలు సెంటర్ దగ్గర ఈ రంజాన్లు ఎవరైతే అమ్మేందుకు ఉన్నారో వారంతా కూడా ఎక్కువగా ఈ డిమాండ్ ఉంది. రంజాన్లకు కూడా చాలా రకాల రంజాన్, రాజస్థాన్ రంజాన్స్ కావచ్చు, ఆదిలాబాద్ రంజాన్లు కావచ్చు, ఈ ప్రస్తుతం మనం చూడొచ్చు. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా తయారీ కేంద్రంలో ఉన్నాయి. చూడొచ్చు మట్టి పాత్రలు వాటర్ బాటిల్ టైప్లో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏదైతే మనం వాటర్ బాటిల్ టైప్ ఉంటుందో ఆ వాటర్ బాటిల్ టైప్లో ఈ మట్టి పాత్రలు తయారు చేశారు. చాలా రకాల ఈ రంజాన్లు కూడా అందుబాటులోకి ఉన్నాయి. ఒక్కొక్కటి ఈ చూడవచ్చు కాఫీ తాగేందుకు, టీ తాగేందుకు కూడా ఇట్లాంటి చిన్న చిన్న వాటర్ బాటిల్స్ టైపు, అదేవిధంగా ఈ వాటర్ తాగేందుకు చిన్నపిల్లలు తాగేందుకు చిన్న వాటర్ గ్లాస్ టైప్లో మట్టి పాత్రలు కూడా తయారు చేశారు. ఒక్కొక్కటి ఇటు ఈ రాజస్థాన్ రంజాన్లతో పాటు ఇటు ఆదిలాబాద్ రంజాన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఫ్రిడ్జ్లు ఇంట్లో రెండున్నా కూడా అవి వాడకుండా మట్టి పాత్రలో రంజాన్ తీసుకెళ్ళి ప్రతి సంవత్సరము రంజాన్లో వాడుతున్నామని చెప్పేసి చెప్తున్నారు. మనతో పాటు రంజాన్లు అమ్మే వాళ్ళు ఉన్నారు. ఒకసారి అడుగుదాం రంజాన్ రేట్లు ఎట్లా ఉన్నాయి రంజాన్ రేట్ ఎట్లా? రంజాన్ రేట్లు 350 నుంచి 250 ఆ రేంజ్లో ఉన్నాయండి. చిన్న వాటికి వచ్చేసి 200 రూపీస్ ఉంది. మరి పెద్ద 20 లీటర్స్ పట్టేది అయితే 400, 350 ఉందండి. ఎట్లా మామూలుగా ఇంట్లో ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్లు ఉంటాయి, ఇట్లా రంజాన్లో కొనుగోలు ఎట్లా ఉన్నాయి సార్? ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది కానీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్నా కానీ ఖచ్చితంగా కుండ ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారండి. ఆరోగ్యం కాపాడుకోవడానికి కుండలో ఎక్కువ నీళ్ళు తాగుతారండి. మామూలుగా వాటర్ బాటిల్స్ టైప్లో ఉన్నాయి. దాదాపు చాలా రకాలైనటువంటి రంజాన్లు ఉన్నాయి. ఎక్కువగా ఈ గ్లాస్ టైప్లో కావచ్చు, వాటర్ బాటిల్ టైప్లో కావచ్చు, ఎట్లా ఉన్నాయి? వాటర్ బాటిల్ అనేది ఓన్లీ 1% ఉన్న వ్యక్తి వాటర్ బాటిల్ ప్రిపేర్ చేస్తుండండి. ఇది పెద్ద ఫ్యామిలీ ఉన్న వాళ్ళు పెద్ద రంజాన్లు కుండలు, రాజస్థాన్ కుండలు ఎక్కువగా తీసుకెళ్తారండి. ఎక్కడెక్కడ నుంచి వస్తాయి? ఆదిలాబాద్ రంజాన్లు వస్తాయండి. అట్లానే రాజస్థాన్ నుంచి వస్తాయండి. రాజస్థాన్ నుంచి తీసుకొచ్చాము. ప్రతి సంవత్సరం అమ్ముతారా ఇక్కడ? ప్రతి సంవత్సరం అమ్ముతామండి. ఎట్లా ఉన్నాయి? రోజుకి ఎన్ని అమ్ముడు పోతున్నాయి? రోజుకి ఒక 10-20 అమ్ముడు పోతున్నాయండి. ఇక్కడ మనతో పాటు అమ్మ కూడా ఉన్నారు. రంజాన్లు ఎట్లా ఉన్నాయి, ఎట్లా అమ్ముడు పోతున్నాయి అనే విషయాలు అడిగి తెలుసు. ఎట్లున్నాయి అమ్మ ఎట్లున్నాయి రేట్లు? కొంచెం పెరిగినాయి కానీ రేట్లు పెడతలేరు, జనాలు పెడతలేరు. అసలు ఎంత ఫ్రిడ్జ్లు ఉండని ఏమన్నా ఉండని హెల్త్కు మంచిది అంటే కుండనే కదా. తెలియాలి జనాల కన్నా, తెలియాలి, కొద్దిగా అర్థం చేసుకుంటలేరు. ఏం చెప్తారు మీ వెనకటి నుంచి? మీరు నుంచి కుండలలో అనుకొని తిన్నాం సార్. మేము చిన్నప్పుడు మా అమ్మ కుండలలో అండేది. ఇప్పుడంతా లేడీస్ ఇది అయిపోయింది కానీ కుండలలో తింటున్నాయి. అప్పుడు రోగాలు లేవు, ఇప్పుడు అన్ని రోగాలు వస్తున్నాయి. మరి అవునా కదా? ఇప్పుడు ఫ్రిడ్జ్లో వాటర్ అంటారు, ఫ్రిడ్జ్లో కూరగాయలు పెట్టుకున్నాడు, అన్నీ పెట్టుకున్నాడు. ఇప్పుడు నువ్వు సద్దన్నం కూడా ఇప్పుడు గిన్నెలలో కలిపెట్టుకుంటాను. అది హెల్త్కు మంచిది. అది స్టీల్ గిన్నెలు కలిపెట్టుకుంటే రోగమే కదా. అదొకటి అర్థం చేసుకోవాలి జనాలను. మనతో పాటు రంజాన్స్ కొనేవారు ఉన్నారు. ఒకసారి అడుగుదాం రంజాన్లకు ఎందుకు ఇష్టపడుతున్నారు అనే విషయాలు అడిగి తెలుసుకుందాం. ఇంట్లో ఫ్రిడ్జ్ లేదా మరి? రంజాన్ ఉన్నది, ఫ్రిడ్జ్ ఉండగా కానీ ఫ్రిడ్జ్ వాటర్ మేము ఎక్కువ వాడము. రంజాన్ వాటర్ మాత్రమే వాడతాం. ఎందుకు రంజాన్ అంటే అంత ఇప్పుడు ఎంత టెక్నాలజీ మారింది, ఎవరైనా కూడా ఫ్రిడ్జ్లకు ఇంకా పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు. ఫ్రిడ్జ్ వల్ల మన హెల్త్ ఖరాబ్ అవుతుంది. మెయిన్ ఇంపార్టెంట్ హెల్త్ ఖరాబ్ అవుతుంది. ఫ్రిడ్జ్లో వాటర్ అస్సలు తాగద్దు. కుండలో వాటర్ ఏంటంటే మనకు హెల్త్ ఇంకా కొన్ని రోజులు అంటే మొత్తం పూర్వ పద్ధతులకు వస్తున్నాయి. ఇప్పుడు టెక్నాలజీ కూడా మనం తినే ఫుడ్లో కూడా రాగి జావా అని, ఇప్పుడు ఏదైతే లేటెస్ట్గా వచ్చిన దోశలు అవన్నిటికీ టిఫిన్స్ బంద్ పెట్టి కొత్త ఇంగ్రీడియంట్తో మొత్తం టిఫిన్స్ కూడా తయారవుతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఇట్లాంటి పద్ధతులకు వస్తున్నారు. ఏం చెప్తారు మరి? ఆరోగ్యాన్ని మనం ఫస్ట్ దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి మనము ఎక్కువ ఫ్రిడ్జ్లో అసలే వాడకూడదు. ఎట్లా ఉన్నాయి రేట్లు? ఎట్లా ఉన్నాయి? మంచిగానే ఉన్నాయి, బాగున్నాయి, పర్వాలేదు. ఎట్లా ప్రతి సంవత్సరం ఒక్కొక్కటి తీసుకెళ్తారా? ఎట్లా సంవత్సరం 2 తీసుకెళ్తాను. ఏం తీసుకోవడానికి వచ్చారు? కుండ తీసుకున్నాను, మట్టి కుండ. ఎట్లా ఉన్నాయి రేట్లు? ఎట్లా ఉన్నాయి? ఓకే, పర్లేదు.
ఎందుకు ఇంట్లో ఫ్రిడ్జ్ లేదా మరి? ఇప్పుడు అవి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అన్ని రోగాలు వస్తాయని అంటున్నారు. ఇదైతే న్యాచురల్గా బాగుంటుంది కదా అట్లా. ఎట్లా పిల్లలకు కూడా ఎక్కువ ఈ వాటర్ ఇస్తారా? ఏం ప్రాబ్లం లేదు, పిల్లలకు కూడా తీసుకుంటున్నాం. పిల్లలు ఇప్పుడు ఆల్రెడీ రంజాన్ ఉంది లాస్ట్ ఇయర్ది, అది కొంచెం ఖరాబ్ అయింది, అయితే మళ్ళీ కొత్త తీసుకుందాను వచ్చినాం. హెల్త్ ఇష్యూస్ ఏం లేవు పెద్దగా, సింపుల్గా ఉన్నది. ఇప్పుడు దాంట్లో తాగితే గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటున్నారు, హెల్త్ ఇష్యూస్ అంటున్నారు. ఎక్కువ చల్లగా తాగినా కూడా బాడీ ఓవర్ హీట్ అవుతుంది అంటున్నారు. ఇదైతే న్యాచురల్గా బాగుంటుంది. కూల్ కూడా చాలా కూల్ ఉంటుంది. అండ్ ఇంత ఎండలు ఉన్నా కూడా ఫ్రిడ్జ్లో కంటే కూడా ఇదే బాగుంది. ఎన్ని తాగినా కూడా మనకు ధూప కూడా ఫ్రిడ్జ్లో ఒక బాటిల్ తాగితే మళ్ళీ కావాలని, ఇది ఒక గ్లాస్ తాగితే మనకి సఫిషియెంట్గా ఉంటుంది. ఎట్లా ఉంటాయి మామూలుగా వాటర్ టేస్ట్ ఎట్లా ఉంటుంది? ఫ్రిడ్జ్లో కూల్ వాటర్ తాగితే ఎలాంటి టేస్ట్ కానీ కనిపించదు. కుండలో ఇప్పుడు మామూలుగా రంజాన్లో వాటర్ తాగితే ఎట్లా ఉంటుంది? ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం మట్టి స్మెల్ వచ్చినా కూడా తర్వాత నార్మల్ వాటర్, సేమ్ బావిలో చిన్నప్పుడు బావిలో తాగితే ఎలా ఉండేదో అలాగే ఉంటున్నాయి. ఇక మనకు వాటర్ బట్టి అట్లా. ఏం కూల్ తీసుకోవడానికి వచ్చారా? రంజాన్ తీసుకోవడం కోసమే వచ్చాము. అంతకుముందు లాస్ట్ ఇయర్ అది తీసుకున్నాము, కొంచెం కూలింగ్ తగ్గింది లాస్ట్ ఇయర్ది, అందుకనేసి ఈ ఇయర్ ఇది తీసుకుందామని వచ్చాము. చిన్నపిల్లలు అలవాటు పడతారా? మరి నాకు ఎక్కువ ఫ్రిడ్జ్ వాటర్ కావాలని వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఏం మారం చేయరు. మేము ఏది అలవాటు చేస్తే పిల్లలు కూడా అదే అలవాటు అవుతారు. మనం తాగితే పిల్లలు కూడా తాగుతారు కదా, అందుకే ఇది అలవాటు చేయాలనేసి ఇది వాడుతున్నాము. తీసుకున్నారా? రంజాన్ తీసుకున్నారా? ఎంత పడ్డది రేటు? 200 రూపాయలు. 2 ఫ్రిడ్జ్లు ఉన్నాయి, కానీ ఫ్రిడ్జ్ల కంటే నీళ్లు రంజాన్లో తాగాలని రంజాన్ తీసుకున్నాం. ఇవే నీళ్లు వాడుతున్నాం, ఫ్రిడ్జ్లో నీళ్లు వాడతలేము. ఇక ఇదే నీళ్లు మంచిది కాబట్టి ఈ నీళ్ళే వాడుతున్నాం. ఎప్పటి నుంచి వాడుతారు ఇట్లా మీరు? మేము ప్రతి సంవత్సరం ఇదే రంజనే తీసుకుంటాం. 2 ఫ్రిడ్జ్లు ఉన్నాయి కానీ అందులో నీళ్లు వాడాం, ఇదే నీళ్లు వాడతాం. మామూలుగా ఫ్రిడ్జ్ రన్ అయితే కరెంట్ బిల్లు కూడా పడుతుంది. అట్లానే బిల్ అనే సమస్యగా ఈ రోజులలో ఎవరు చూస్తాను, హెల్త్ పరంగా నీళ్లు చూస్తాను కానీ డబ్బుల పరంగా ఎవరు చూస్తలేరు. ఇది మొత్తంగా వేసవి కాలంలో రంజాన్లకైతే డిమాండ్ పెరిగిన పరిస్థితి. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్, మంచిర్యాల నుంచి.